are discussed about population and human resources. In our present day class, I am going to discuss about human resources with the help of educational matters. Every country must have educational qualifications in high level of the priority for the purpose of realization of human resources development in the way of realization or attainment of economic growth in a particular country like India. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అనేక రకాలుగా ఈ మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివలన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో కూడా వీటికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రాధాన్యత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ we are all ready to understand what is the term human resources development here. It is a term which explains about human resources with the capabilities like physical and mental phenomena. Here we are giving equal priority or importance to the physical capabilities of a human being and mental capabilities of a human being which are ready to work in various sectors of one economy, that is agricultural sector, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీసెస్ యాజ్ ఏ హోల్. ఒక దేశంలో ఉన్నటువంటి శ్రామిక సప్లైలో రెండు రకాలైనటువంటి విషయాలను మనం ప్రత్యేకంగా గమనించాలి. అవి సహసిద్ధంగా ఉన్నటువంటి పని నైపుణ్యాలు, అదేవిధంగా మానసికంగా వాళ్ళు అందిపుచ్చుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నైపుణ్యాలని మనం పరిగణలోకి తీసుకుంటేనే వారు ఏ రంగంలో ఉపాధిని కోరుకుంటున్నా, కావాలని వెతుకుతున్నా వారికి సరైనటువంటి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుందని మనకి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అయినటువంటి ఒక నూతన ఆధునాతన భావన వ్యక్తం చేయడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ టు ది టర్మ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ మోడర్న్ టైమ్స్. ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఇట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యాన్ అండ్ హిజ్ డెవలప్మెంట్ యాజ్ క్రియేటివ్ అండ్ ప్రొడక్టివ్ రిసోర్స్. Here we are giving high priority to the human qualities in a creative discipline and productive discipline. But every human being generally having productive capabilities. Along with these capabilities, we are ready to increase creative capabilities of one laborer or one HR person who is working in one enterprise. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక సంస్థలో కానీ వ్యవసాయం లాంటి ఒక సాగుబడి రంగంలో కానీ పనిచేస్తూ ఉంటే అతనికి సహజసిద్ధంగా ఉత్పత్తికి సంబంధించినటువంటి సమర్థతలు ఉంటాయి. ఈ ఉత్పత్తికి సంబంధించినటువంటి సమర్థతలతో పాటుగా అతన్ని మనము సృజనాత్మకమైనటువంటి ఒక వనరుగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ మానవ వనరుల అభివృద్ధిలో చాలామంది నిపుణులు మనకి వ్యక్తం చేయడం జరిగింది. హియర్ అవర్ ఓన్లీ డ్యూటీ ఈజ్ టు క్రియేట్ వన్ లేబర్ పర్సన్ ఆర్ HR person in a creative capabilities for the purpose of attainment of economic development in our country. Because of this reason also, nowadays human resources development having a main occupation for the purpose of our dream like development or developed nature of the world countries. In the process of India also trying to reach these type of stages with our art type of work in the process of government support for this phenomena. ప్రస్తుతం భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా ఆ యొక్క ధనిక దేశాల యొక్క బాటలో నడుస్తూ మానవ వనరులను ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నారు. వీటి యొక్క సరైనటువంటి వినియోగం కనుక పెరిగినట్లయితే మనం కూడా ఈ మానవ వనరులను పెంచుకోవచ్చు. ఈ వనరులను పెంచుకోబోయేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మనం రెండు రకాలైనటువంటి విషయాలకి విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రెండు రకాలైనటువంటి విషయాల్లో మొట్టమొదటిది ది టర్మ్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ ఈజ్ ది టర్మ్ హెల్త్. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆల్వేస్ రిలేటెడ్ టు ది టూ మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ ఎడ్యుకేషన్, second component is health. With these two concepts we are going to explain or trying to understanding regarding the matters like human resources development in the developing countries like India. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ముఖ్యంగా రెండు రకాలైనటువంటి విషయాలను బట్టి మనం ఇక్కడ మానవ వనరుల అభివృద్ధిని కానీ అదేవిధంగా
ఒక దేశ ఆర్థికాభివృద్ధిని కానీ మనము అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ది ఫస్ట్ లెవెల్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ఎడ్యుకేషన్ మ్యాటర్స్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ అవర్ కాన్సెప్ట్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధిలో, మానవ వనరుల అభివృద్ధిలో విద్య యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ ప్రస్తుతం చూస్తాం. ది రేట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎనీ కంట్రీ డిపెండ్స్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దట్ సొసైటీ. హియర్ వీఆర్ గివింగ్ ఏ క్లియర్ కట్ ఇంపార్టెన్స్ టు ది ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆఫ్ ది పీపుల్ who are living in rural and urban areas. Nowadays, India like country always having higher educational levels permitted to the urban living people but not rural living people. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి విద్యా రీతులను గమనించినట్లయితే గ్రామాలలోనేమో తక్కువగాను, పట్టణాలు లేదా నగరాల్లోనేమో ఎక్కువగాను కనపడుతూ ఉంది. ఈ యొక్క అంతరాలను మనం తొలగించాలి అంటే we must give so many types of encouragements towards the upliftment of literacy rates and qualification improvement, especially in rural or remote villages which are far away for our urban atmosphere. ఏవైతే గ్రామాలు కానీ, ఏవైతే వెనకబడినటువంటి ప్రాంతాలు కానీ ఈ యొక్క పట్టణ వాతావరణానికి, బస్తీ వాతావరణానికి బాగా దూరంగా ఉంటూ ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క యువతకు సరైనటువంటి ప్రోత్సాహకాలు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా పట్టణాల్లో ఉన్నటువంటి యువతలాగా విద్యార్హతలను పెంచుకోగలుగుతారు. సృజనాత్మకమైనటువంటి ఉత్పత్తి కార్యకలాపాల్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుందని మనం గమనించాలి. ఈ యొక్క విధానం మనకి ఒక్క విద్య ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం కూడా అనేక రకాల సదస్సుల్లో ఇదే విషయాన్ని బాగా చెప్పడం అనేది జరిగింది. Through this achievement of education role or importance, we are having various points under this topic. ఈ యొక్క విధానంలో మనకు అనేక రకాల అంశాలను మనం చూస్తూ ఉంటాం. దానిలో మొదటిది, ఇట్ హెల్ప్స్ ఇంక్రీజింగ్ ఏ మోర్ ప్రొడక్టివ్ లేబర్ ఫోర్స్ అండ్ ఇంప్రూవింగ్ ద జాబ్ రిలేటెడ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. హియర్ we are giving only one type of aspect, that is general aspect, our needy labor skills. With these we are ready to improve జాబ్ నాలెడ్జ్ ఆర్ స్కిల్స్. ఏదైతే ఒక ఉద్యోగంలోకి వెళ్ళామో, ఏదైతే ఒక ప్లేస్మెంట్లోకి వెళ్ళామో అక్కడ మనకు కావాల్సినటువంటి పరిజ్ఞానం కానీ, నైపుణ్యాలు కానీ మనకు చాలా అవసరం అవుతూ ఉంటాయి. అలాంటి అవసరాలు జరగాలి అంటే అవి తప్పనిసరిగా ఇక్కడ మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వితౌట్ దీస్ టైప్ ఆఫ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ టు క్యాప్చర్ అవర్ లైక్లీ ప్లేస్మెంట్ ఇన్ ది కాంపిటేటివ్ వరల్డ్ లైక్ ఇండియా. ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున పోటీలో ఉంది. భారతదేశంలో కూడా ఉద్యోగాల వేటలో పోటీని ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి యువత మీద ఉంది. ఇలాంటి పోటీలో మనం తప్పనిసరిగా ఆ యొక్క ప్లేస్మెంట్ని సంపాదించుకోవాలంటే కంపల్సరిగా ఈ నైపుణ్యాలను మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ మానవ వనరుల అభివృద్ధిలో విద్య ద్వారా మనం తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ ఆస్పెక్ట్, it is providing widespread employment and income earning opportunities through the opening of new schools, colleges and universities. For the purpose of literacy improvement and higher educational standards, the government making so many steps for the purpose of establishment and effective running of schools, colleges, universities at our రిక్వైర్డ్ ప్లేసెస్ త్రూఅవుట్ ది కంట్రీ. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ప్రభుత్వం పెద్ద బడ్జెట్ కేటాయింపులు చేసి అవసరం ఉన్న చోట పాఠశాలల యొక్క సంఖ్యను కానీ, కళాశాలల యొక్క సంఖ్యను కానీ, అదేవిధంగా విశ్వవిద్యాలయ యొక్క సంఖ్యను కానీ పెంచుకుంటూ పోతూ ఆ యొక్క విద్యా ప్రమాణాలను బాగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూనే ఉంది. నవేడేస్ వీఆర్ అబ్జర్వింగ్ వన్ స్పెషల్ డిపార్ట్మెంట్ ఆర్ ministry at central level in our country also, that name is called as Ministry of Human Resources Development. కేంద్ర ప్రభుత్వంలో కూడా భారతదేశంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను కేటాయించడం జరిగింది ఈ యొక్క మానవ వనరుల అభివృద్ధికి. దీనిలోనే విద్యను, అదేవిధంగా వైద్యాన్ని కూడా
ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాలుగా మనము చర్చించటము, అదేవిధంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాము. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆల్సో ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ allocating various crores of rupees for the purpose of educational development and health development in the process of creating various knowledge, skills and job opportunities for the coming generations of youth. Next aspect is it helps in creating a class of educational leaders to fill vacancies created by retiring government officials, public corporations, private business and professions here. The already retired people are also playing an important role in the process of development of human resources in the field like education as a special case. విద్యారంగంలో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి అనేక మంది మేధావుల యొక్క సేవలను కూడా మనం రాబోయే కాలంలో ఉన్నటువంటి విద్యావేత్తల యొక్క ఆ యొక్క అపూర్వమైనటువంటి హోదాను పొందడానికి ఇక్కడ వారి సేవలను మనము ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది. వీఆర్ అలొకేటింగ్ సమ్ లెవెల్స్ ఆఫ్ పోస్ట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సర్వీసెస్ విచ్ ఆర్ రెండర్డ్ ఫర్ ది ఎడ్యుకేషనల్ అప్లిఫ్ట్మెంట్. విద్యాభివృద్ధిలో భాగంగా అనేక మంది మేధావుల యొక్క సేవలను కూడా మనం ఉపయోగించుకొని ఆ ఖాళీలను వాళ్ళకే కేటాయిస్తున్నాము. ఎప్పుడైతే వాళ్ళ యొక్క సలహాల మేరకు ఈ విద్యాభివృద్ధిని మనం పెంచుకోగలుగుతామో మానవ వనరులను పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికాభివృద్ధిని పెంచుకోవడం కూడా ఈ యొక్క మేధావుల యొక్క సేవల వల్ల సలహాల వల్ల సాధ్యపడుతుంది. బికాజ్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ గవర్నమెంట్ అలాటెడ్ సో మెనీ పోస్ట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దే సర్వీసెస్ టు ది నీడీ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా లైక్ డెవలపింగ్ కంట్రీస్. Next aspect, it helps in providing basic skills and encourages. It also gives importance to the modern attitudes in the diverse segments of population. The concept human resources development with the help of educational caliber always giving encouragement to modern attitudes in the various segments of the population. Here we are observing population always lives in various segments of the country. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. దే ఆర్ హ్యావింగ్ డైవర్స్ క్వాలిఫికేషన్ ఇన్ దేర్ లివింగ్ ఎన్విరాన్మెంట్. ప్రజలందరూ కూడా దేశంలో ఒకే రకమైనటువంటి వాతావరణంలో నివసించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళందరూ వెనుకబడిన మరియు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నివసించవచ్చు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కుటుంబ నేపథ్యం కూడా అనేక రకాలైనటువంటి లక్షణాలతో కలిగి ఉండొచ్చు. వాళ్ళ పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి అయితే వెనకబడింది గాను లేకపోతే అభివృద్ధి చెందింది గాను ఉండొచ్చు. పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ బట్ ది స్టూడెంట్స్ ఆర్ చిల్డ్రన్ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ ఇన్ సమ్ లెవెల్ ఆఫ్ కేసెస్ ఇన్ ది సర్వేస్ ఆర్ రివీల్డ్ దిస్ ఫ్యాక్ట్. విద్యారంగానికి సంబంధించినటువంటి చేపట్టిన అనేక రకాల సర్వేలలో కానీ పరిశీలనలో కానీ మనకి బయటపడినటువంటి ఒక వాస్తవాన్ని మనం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క విద్యార్హతలేమో నిశానిగా కనబడుతూ ఉంటాయి. పిల్లలు మాత్రం ఉన్నత విద్యా ప్రమాణాలను కలిగి ఉంటారు. ఇలాంటి ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి పిల్లలు అనేక రకాలైనటువంటి ఉత్తేజం కలిగినటువంటి ప్రతిభా పాఠవాలు కావలసినటువంటి ఆ యొక్క ఉద్యోగాలలో మనకి ప్లేస్మెంట్ను సంపాదించిన సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాము. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి ప్రాసెస్లో కంపల్సరిగా మోడర్న్ యాటిట్యూడ్ డెవలప్మెంట్ని చూడాలి. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ the concept human resources development always gives with high priority importance in the creation of modern attitudes in the population who is living in rural and urban areas of various places in the country. దేశంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం అలాగే పట్టణ వాతావరణంలో నివసిస్తున్నటువంటి చాలామంది యువత తల్లిదండ్రుల యొక్క విద్యార్హతలను పక్కన పెట్టి వీరి యొక్క విద్యార్హతలను బాగా పెంచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి విద్యార్హతల వల్ల వాళ్ళలో అధునాతనమైనటువంటి ఆలోచన విధానం పెరుగుతుంది. ఇలాంటి దృక్పథాల యొక్క మార్పు వల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి ఉన్నత పదవుల్ని చేపట్టేటువంటి పరిస్థితి ఎంతో ఉందని వారి ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ హెల్ప్స్ ఇన్ ద రిడక్షన్ ఇన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద సొసైటీ. It is also an important factor for the purpose of human resources development
ఇన్ ది వే ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ వన్ కంట్రీ. దేశంలో ఆర్థికాభివృద్ధిని మనందరం కూడా నిజం చేసుకోవాలి అంటే మానవ వనరుల అభివృద్ధితో పాటు మనము ఆదాయ అసమానతలను కూడా తగ్గించుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన అవసరం ఉందని మనకి తెలుస్తుంది. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ఏ సొసైటీ విత్ రిచ్ అండ్ పూర్ కమ్యూనిటీస్. ఇన్ వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్సో వీఆర్ అబ్జర్వింగ్ రిచ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అండ్ పూర్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ గ్రేటర్ ఆర్ లెస్సర్ పర్సంటేజ్. బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలైన అమెరికా, రష్యా ఇలాంటి వాటిలో కూడా ఎక్కువ మందేమో ధనికవంతమైనటువంటి కుటుంబాల్లో సమాజాల్లో నివసిస్తూ ఉంటారు. తక్కువ శాతంలో ఉన్నటువంటి ప్రజలేమో పేదరికంలో ఉంటూ ఉంటారు. ఇక్కడ పేదరికం అనేది జీరోగా చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ కూడా 0 నుంచి 10% వరకు పేద కుటుంబాలు ఉంటాయి. ఎక్కువ మంది రిచ్ కమ్యూనిటీస్లో ఉంటూ ఉంటారు. ఏదేమైతేనే మనం గమనిస్తే ధనిక దేశాలు, సంపన్న దేశాల్లో కూడా పేదరికం అనేది మనందరికీ దర్శనం ఇస్తూనే ఉంది. అంటే ఇక్కడ హియర్ వీఆర్ హ్యావింగ్ వన్ క్లియర్ కట్ నీడ్. ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టమైనటువంటి అవసరం ఉంది. ధనిక దేశాల్లో కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పూర్తిగా రూపుమాపబడలేదు. నవేడేస్ ది డెవలప్డ్ కంట్రీస్ ఆల్సో నాట్ ఎరాడికేటెడ్ ది ప్రాబ్లమ్ ఆర్ వన్ ఇండికేటర్ లైక్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ 100% వే. అంటే అక్కడ కూడా 100% పేదరికాలు కానీ, ఆర్థిక అంతరాలు కానీ, ఆదాయ అసమానతలు కానీ పూర్తిగా రూపుమాపబడలేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. బట్ దిస్ రేషియో ఆర్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లాట్ ఇన్ నెంబర్ ఇన్ ది కంట్రీస్ లైక్ డెవలపింగ్ ఎకానమీస్. విత్ ది ఎడ్యుకేషన్ హెల్ప్ ఓన్లీ హియర్ విత్ ది ఎడ్యుకేషన్ హెల్ప్ ఓన్లీ వీఆర్ రెడీ టు ఫైట్ అగైనెస్ట్ ది ప్రాబ్లమ్ లైక్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద society. These are the very income inequality serious matter for the purpose of reduction and realization of economic development with the newly concept like human resources development. అందువలన మనం గమనిస్తే ఒక్క విద్యా ప్రమాణాలకు మాత్రమే ఇక్కడ చాలా ఎక్కువ అవసరం కానీ ఆవశ్యకత కానీ ఉంది ఆదాయ అసమానతల్ని మనం తగ్గించడంలో. వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ మ్యాటర్స్ we cannot reduce or eradicate income inequalities in the process of attainment of economic development. ఆర్థికాభివృద్ధిని సాధించేటువంటి ఈ ప్రక్రియలో ఆదాయ అసమానతలను మనం నివారించకుండా, ఆదాయ అసమానతలను మనం తగ్గించుకోకుండా ఈ యొక్క ఆర్థికాభివృద్ధి యొక్క ఫలాలను మనము కానీ మన తర్వాత రాబోయేటువంటి తరాలకు కానీ అందించడానికి అవకాశం అనేది లేదని మనందరం కూడా గమనించాలి. ఇదే విషయాన్ని ధనిక దేశాలు కూడా అనేక సందర్భాల్లో ఒప్పుకున్నాయి. ధనిక దేశాలకే తప్పనప్పుడు పేదరికంలో వెనుకబడిన స్థాయిలో ఉన్నటువంటి మన దేశాలకు కూడా ఈ యొక్క అంశం యొక్క ఆవశ్యకత చాలా ఉంటుందని మనం తెలుసుకుని దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ది ప్రొవిజన్ ఆఫ్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ స్టిమ్యులేట్స్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నవేడేస్ వీఆర్ very using the term like science and technology. ప్రస్తుత అధునాతన సమాజంలో కానీ అభివృద్ధిని కాంక్షించేటువంటి సమాజంలో కానీ ఈ యొక్క పదాన్ని మనం బాగా వాడుతున్నాము. అదేవిధంగా ఈ పదానికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉంది. అదే శాస్త్రము మరియు సాంకేతిక పరిజ్ఞానము. ది మ్యాటర్ దట్ ఈస్ సైన్స్ ఆల్వేస్ రిలేటెడ్ టు ది థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఆర్ అప్లికేషనల్ ఆస్పెక్ట్స్, whereas the term technology always creates the usage of the availability of resources. Because of this reason, the terms science and technology are having clear-cut importance for the purpose of stimulation of human resources in a wealthy society in the path of economic development. శాస్త్రము కానీ సాంకేతిక పరిజ్ఞానము కానీ పూర్తిగా మనకు చాలా అవసరం అవుతున్నాయి. వీటిలో మనము రీసెర్చ్ పరిశోధనలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెన్షన్ ఆఫ్ న్యూ సైన్స్ ఆస్పెక్ట్స్ అండ్ ది యూసేజ్ ఆఫ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. మానవ వనరుల అభివృద్ధి గమనంలో శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు కానీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటే వీఆర్ అండర్గాన్ విత్ వేరియస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్. అనేక పరిశోధనా కార్యక్రమాలని ప్రభుత్వం యొక్క ధన సహాయంతో
మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వము అలాగే మనకున్నటువంటి ఈ యొక్క వ్యక్తులు మేధావులు వారి యొక్క సలహాల రూపంలో మనకి ఇలాంటి మద్దతును ఇస్తూ ఉంటారో అప్పుడు మాత్రమే వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు క్రియేట్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్ట్రాంగ్ వే. మనం దృఢంగా ఈ యొక్క శాస్త్రంలో కానీ సాంకేతిక పరిజ్ఞానంలో కానీ ముందుకు వెళ్ళాలి అంటే ప్రభుత్వ యొక్క సహాయాలతో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి మేధావుల యొక్క సహాయాన్ని కూడా మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఆస్పెక్ట్, ఎడ్యుకేషన్ ఎంకరేజెస్ లాఫుల్ బిహేవియర్ అండ్ ప్రమోట్స్ వాలంటరీ రెస్పాన్సిబిలిటీ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది కంట్రీ. ఇక్కడ మనం గమనిస్తే చట్టానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రవర్తనలు ఉండాలి దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో. చట్టానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క అభివృద్ధి మనకు తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద వెరీ మచ్ రిక్వైర్మెంట్ ఆఫ్ లాఫుల్ బిహేవియర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ యూత్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ వాలంటరీ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది వే ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షేమపరమైనటువంటి కార్యకలాపాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే చట్టబద్ధమైనటువంటి పరిధిలోనే పౌరుల యొక్క ప్రజల యొక్క ప్రవర్తనా నియమావళి ఉండాలి. అది గనక అతిక్రమించినట్లయితే దానివల్ల మనం అభివృద్ధిలో వెనకబడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వెనుకబడతనాన్ని పోగొట్టాలి అంటే ఆ శక్తి ఒక్క ఎడ్యుకేషన్కు మాత్రమే ఉందని మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది. ది ఆస్పెక్ట్ దట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఓన్లీ హ్యావింగ్ వన్ టైప్ ఆఫ్ రెమెడీ ఫర్ ది అన్లాఫుల్ బిహేవియర్స్ విచ్ ఆర్ ప్రివేల్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ది మ్యాటర్స్ లైక్ అని చెప్పుకున్నాం. ఎక్కడైతే మనకు ప్రత్యేకమైనటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయో, చట్టాన్ని అతిక్రమించినటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయో వాటి నుంచి యువతను కానీ ప్రజలను కానీ రక్షించాలి అంటే అది విద్య వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఆ విద్యని మనం స్వచ్ఛందంగా నేర్చుకోవాలి. అప్పుడే మనకు బాధ్యతాయుతమైనటువంటి వాతావరణం అనేది అలవాటు పడుతుంది. ఎప్పుడైతే మనం బాధ్యతగా అనుకుంటామో సంక్షేమంలోకి వెళ్ళేటువంటి అవకాశం మిగిలిన జనాభాతో పాటు మనకు కూడా వస్తుంది. ఇది చేయగలిగేది సాధ్యం అయ్యేది విద్యా ప్రమాణాలతోనే అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్, స్కిల్డ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ గ్రోయింగ్ ఎకానమీ. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థలో స్కిల్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ది టర్మ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆల్వేస్ గివ్స్ గ్రేటర్ ఎంఫసిస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ స్కిల్ అప్లికేషన్. నైపుణ్యాలను మనం రూపకల్పన చేయడము, నైపుణ్యాలను మనం పెంచుకోవడం కూడా ఈ హ్యూమన్ రిసోర్సెస్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహిస్తుంది. వితౌట్ ది స్కిల్ మ్యాన్ పవర్ వీ కాంట్ గ్రోయింగ్ అన్ ఎకానమీ విత్ ఏ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్. ఒక దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో మనం అభివృద్ధిని చవిచూడాలి అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల యొక్క సమ్మిళితమైనటువంటి మద్దతును మనం కోరుకోవాలి. వితౌట్ ది ఎంకరేజ్మెంట్ గివెన్ బై ది పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ హియర్ వీ కాంట్ ఇంప్రూవ్ అవర్ ఎకనామిక్ కండిషన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. నైపుణ్యాలు కలిగినటువంటి ఈ యొక్క ప్రజల ద్వారా మాత్రమే మనం ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. నైపుణ్యాలు లేకుండా సాహససిద్ధమైనటువంటి శక్తియుక్తులతోటి మనం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళటం మనకు సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. నెక్స్ట్ వన్, జాబ్ ట్రైనింగ్ ఇంక్రీజెస్ ది స్కిల్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ వర్కర్స్ అండ్ లీడ్స్ టు యాన్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. ఇన్ ది స్టడీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ we are giving equal importance to the production aspect and productivity aspect. Production aspect always relates to the number, whereas in the case of productivity always having the emphasis for quality. ఇక్కడ ఉత్పత్తి అనేది బస్తాల యొక్క సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తుంది, ఉత్పాదకత అనేది నాణ్యతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. హియర్ we are giving equal importance to the number matter and quality matter. బికాజ్ ఆఫ్ దస్ రీజన్ ఇక్కడ సంఖ్యకి మనము ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ బస్తాలు లేకపోతే ఉత్పత్తిలో ఉన్నటువంటి నాణ్యతకు కూడా మనము ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ వేరేజ్ ఇన్ ది కేస్ ఆఫ్ రూరల్ ఏరియా పీపుల్ ఆల్వేస్ గివింగ్ ప్రయారిటీ టు ది నంబర్ బట్ నాట్ క్వాలిటీ, అండ్ అర్బన్ ఏరియా పీపుల్ ఆల్వేస్ గివింగ్ ప్రయారిటీ టు ది క్వాలిటీ బట్ నాట్ నెంబర్. పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలేమో
నాణ్యత యొక్క సరుకుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటి చోట ఎంతో కొంత అధిక ధరను కూడా వాళ్ళు భరిస్తూ ఉంటారు. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ పీపుల్ మాత్రం నెంబర్కి మాత్రమే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఆ సంఖ్యకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత వల్ల వాళ్ళు రెండవ ముఖ్యమైనటువంటి అంశం అదే నాణ్యతా ప్రమాణాలని పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇక్కడ మనకి ఎకనామిక్ డెవలప్మెంట్లో చాలా గ్యాప్ అనేది కనపడుతూ ఉంటుంది. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ఏ క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కారణం చేత గ్రామాల్లో వచ్చే అభివృద్ధికి పట్టణాల్లో వచ్చేటువంటి అభివృద్ధికి చాలా అంతరం అనేది కనపడుతుంది. ఈ అంతరాన్ని మనం రిమూవ్ చేయగలగాలి అంటే, పోగొట్టగలగాలి అంటే ఇక్కడ నంబర్కి క్వాలిటీకి ప్రాధాన్యత రెండు ప్రాంతాల్లో ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ యొక్క హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ మనకు ప్రత్యేకంగా చెబుతూ ఉంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఆల్సో వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ది నంబర్ అండ్ క్వాలిటీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ అవర్ కాన్సెప్ట్ లైక్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ రోల్ ప్లేడ్ బై ది ఎడ్యుకేషన్ యాజ్ ఏ ఫస్ట్ మ్యాటర్ ఇన్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్. విద్యని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా తీసుకొని మానవ వనరుల అభివృద్ధిని సాధించేటువంటి క్రమంలో మనము నంబర్కి క్వాలిటీకి రెండిటికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. అది లేకపోతే ఆర్థికాభివృద్ధిని మనం సాధించేటువంటి అవసరం చాలా దీర్ఘకాలం వాయిదా వేయబడుతుంది. ఎప్పుడైతే ఇలాంటి వాయిదా వేసామో తత్ఫలితంగా మనము పోటీలో నుంచి తొలగిపోయేటువంటి ప్రమాదం కూడా వస్తుంది. ఎప్పుడైతే పోటీలోంచి తప్పుకున్నామో అప్పుడు మనం జనాభా యొక్క జాబితాలో ఉంటాం కానీ పోటీ యొక్క జాబితాలో ఉండము. దానివల్ల మనకు ఎలాంటి గుర్తింపు లభించదు. ది టర్మ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆల్వేస్ గివ్స్ వన్ టైప్ ఆఫ్ స్పెషల్ రికగ్నిషన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ హియర్. తర్వాత మనం గమనించబోయేటువంటి అంశం ఆర్థికాభివృద్ధిలో ఈ యొక్క విద్య యొక్క ప్రాధాన్యతను చూడబోతున్నాం. సో ఫార్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ది ఎడ్యుకేషన్ మ్యాటర్స్ యాజ్ ఏ హ్యూమన్ రిసోర్సెస్ కాన్సెప్ట్. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క విద్యని ఒక అంశంగా మాత్రమే మనం ఇక్కడ చూసాము. కానీ ఇక్కడ వితౌట్ ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ వీ కాంట్ అచీవ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఎట్ ప్రైమరీ లెవెల్, అల్టిమేట్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. చిట్ట చివరగా మనకు కావాల్సింది ఏంటి? దేశం ఆర్థికాభివృద్ధిని సాధించటం. ఇది సాధించే క్రమంలో మానవ వనరుల అభివృద్ధి అనేది ఒకటి ఉంది. ఈ మానవ వనరుల అభివృద్ధి జరగాలి అంటే మనకి విద్య అనేది తప్పనిసరిగా కావాలి. వితౌట్ ఎడ్యుకేషన్ మ్యాటర్ వీ కాంట్ రీచ్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్. మానవ వనరుల అభివృద్ధితో పాటే మాత్రమే మనం ఆర్థికాభివృద్ధిని సాధిస్తాం. మానవ వనరుల అభివృద్ధి జరగాలంటే మనకేం కావాలి? విద్యా ప్రమాణాల అభివృద్ధి చెందడం అనేది కావాలి. అందువల్ల వీఆర్ గివింగ్ నెంబర్ ప్రయారిటీ టు దీస్ త్రీ కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, సెకండ్ వన్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్, థర్డ్ వన్ అండ్ అల్టిమేట్ వన్ ఎకనామిక్ డెవలప్మెంట్. మొదటి స్థాయిలో విద్యాభివృద్ధి జరగాలి, రెండవ స్థాయిలో మానవ వనరుల అభివృద్ధి జరగాలి, చిట్ట చివరగా దేశ ఆర్థిక అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. అందువలన చాలామంది ఈ యొక్క మానవ వనరుల నిపుణులు కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఈ యొక్క విద్యకు ఇచ్చినారు. అండర్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ కాన్సెప్ట్స్. ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. వితౌట్ ది ఎడ్యుకేషనల్ క్యాలిబర్ వీ కాంట్ అచీవ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ వన్ కంట్రీ, పర్టిక్యులర్లీ డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా. భారతదేశం లాంటి అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి దేశంలో కూడా ఈ వృద్ధి అనేది తప్పనిసరిగా కావాలి. వితౌట్ ఎడ్యుకేషనల్ సపోర్ట్, వితౌట్ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్, వితౌట్ ది కోఆపరేషన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ వీ కాంట్ రియలైజ్ ఎకనామిక్ గ్రోత్ యాజ్ ఏ పర్టిక్యులర్ మ్యాటర్. విద్యావంతుల యొక్క మద్దతు లేకుండా, విద్యావంతుల యొక్క ప్రమేయం లేకుండా ఒక దేశంలో ఆర్థిక వృద్ధిని సాధించలేము. ఈ ఆర్థిక వృద్ధి లేకపోతే మనకి హెచ్ఆర్డి కూడా సాధించేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని మానవ వనరుల అభివృద్ధి జరగాలి అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దిస్ టైప్ ఆఫ్ గ్రోత్ ప్రాసెస్ ఓన్లీ బిగిన్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా. ఇలాంటి వృద్ధి అనేటువంటి ఒక ప్రయాణం ఎక్కడి నుంచి మనకు ప్రారంభం అవ్వాలి? గ్రామాల నుంచి మాత్రమే ప్రయాణం అవ్వాలి.
హియర్ వీఆర్ నాట్ డిస్కస్ అబౌట్ అర్బన్ ఏరియాస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అవర్ ఎకానమీ. ఇక్కడ ప్రత్యేకంగా మనము దేశానికి సంబంధించినటువంటి నగరాల గురించి మాట్లాడట్లా. ఇక్కడ ప్రత్యేకంగా దేని గురించి మాట్లాడుతున్నాం? గ్రామీణ ప్రాంతాల గురించే మాట్లాడుతున్నాం. వై దిస్? బికాస్ ది రూరల్ ఏరియాస్ ఆర్ సో బ్యాక్వర్డ్ ఇన్ కంపారిజన్ విత్ అర్బన్ ఏరియాస్. ప్రత్యేకంగా గ్రామాలు చాలా వెనకబడి ఉన్నాయి వేడితో పోల్చి చూస్తే, పట్టణాలతో పోల్చి చూస్తే. అందువల్ల మొట్టమొదటి అడుగును కానీ మొట్టమొదటి ప్రాధాన్యతను కానీ మనం వేటికి ఇస్తున్నామండి? ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకే ఇస్తున్నాం. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ స్ట్రాంగ్లీ సేయింగ్ ది గ్రోత్ ప్రాసెస్ విచ్ ఈజ్ స్టార్టెడ్ బై రూరల్ ఏరియాస్ బట్ నాట్ అర్బన్ ఏరియాస్. వృద్ధి అనేటువంటి ప్రయాణంలో మొదటి అడుగు గ్రామాల్లో నుంచే పడాలి, అంతేగాని పట్టణ ప్రాంతాల నుంచి కాదు. ఎందువల్ల? వీఆర్ అబ్జర్వింగ్ ఏ నంబర్డ్ గ్రోత్ ఇన్ అర్బన్ ఏరియాస్. పట్టణాల్లో మనం గమనిస్తే ప్రాధాన్యత అనేది, అభివృద్ధి అనేది ముందుగానే జరుగుతూ ఉంటుంది. మన ప్రమేయం ఉన్నా లేకపోయినా పట్టణాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆ అభివృద్ధి ఉంది కాబట్టి వాటిని మనము అర్బన్ ఏరియాస్, పట్టణాలు అని ప్రత్యేకంగా మనం సంబోధిస్తూ ఉన్నాం. అలాంటి మార్పు రావాలి అంటే మన యొక్క ఈ పరిశీలన మొత్తం ఎక్కడ జరగాలి? గ్రామాల్లో మాత్రమే జరగాలి. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు రూరల్ ఎకానమీస్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఒక దేశ ఆర్థిక వృద్ధి అనేది విద్యా ప్రమాణాలు కలిగినటువంటి గ్రామాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అంతేగాని నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాల వల్ల ఆర్థిక వృద్ధి జరగదని మనకు ఆర్థికవేత్తలు, ఈ యొక్క ఆర్థిక రంగ నిపుణులు కూడా మనకి చెబుతూ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్, ఎడ్యుకేషన్ అండ్ రిడక్షన్ ఇన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. వీఆర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఏ క్లియర్ కట్ మేనర్. మనం ఆల్రెడీ స్పష్టంగా చెప్పుకున్నామండి. ది ఎడ్యుకేషన్ ఓన్లీ హ్యావింగ్ ఏ సుప్రీం పవర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఒక్క విద్యకు మాత్రమే విపరీతమైనటువంటి శక్తి ఉంది, సమర్థత ఉంది మన ఆదాయ అసమానతలను పెంచుకునేటువంటి క్రమంలో. వీఆర్ హ్యావింగ్ ఏ క్లియర్ కట్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ పర్టిక్యులర్ ఫీల్డ్, వీ మస్ట్ హ్యావింగ్ ఏ గుడ్ ప్లేస్మెంట్ ఇన్ ది కాంపిటేటివ్ వరల్డ్. మన దగ్గర ఎప్పుడైతే సరైనటువంటి పరిజ్ఞానము, సరైనటువంటి నైపుణ్యాలు సమ్మిళితంగా ఉంటాయో అప్పుడు మనం పోటీని తట్టుకుని సరైనటువంటి ఉద్యోగంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగాల వల్ల వీఆర్ రెడీ టు ఇంకర్ హయ్యర్ ఇన్కమ్స్ ఆర్ శాలరీస్. ఎప్పుడైతే ఈ పోటీని తట్టుకుని నైపుణ్యాలతో సిద్ధంగా ఉంటామో మనము అక్కడ ఎక్కువ జీతాలను అలాగే ఎక్కువ వేతనాలను మనము ఈ పోటీలో కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. వెరీ కార్పొరేషన్స్ లైక్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ సర్వీసెస్. బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రైవేటు సంస్థలు అలాగే బహుళజాతి సంస్థలు కూడా మన యొక్క సేవల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందువల్ల? మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ వల్ల, మనలో ఉన్నటువంటి స్కిల్స్ అప్లికేషన్ వల్ల. ఎప్పుడైతే నైపుణ్యాలను మనం బాగా అందిపుచ్చుకుని ఉంటామో బహుళజాతి సంస్థలు కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి యొక్క సంస్థలు కానీ మన యొక్క సేవల కోసం ఎక్కువగా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మనం అడిగినటువంటి ప్యాకేజ్ శాలరీస్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇది కూడా మనకున్నటువంటి ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఈ యొక్క విద్యకి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ విద్యా ప్రమాణాలను మనం ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆస్పెక్ట్, థర్డ్ వన్, ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ ఓన్లీ ద మ్యాటర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ స్పియర్స్. రూరల్ డెవలప్మెంట్ ఆల్వేస్ హ్యావింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్. రూరల్ డెవలప్మెంట్ విత్ గుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. గ్రామాల్లో ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటామండి, రవాణా సౌకర్యాలు పెద్దగా లేవు. విత్ క్లియర్ కట్ రోడ్ ఫెసిలిటీస్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో ది రూరల్ ఏరియాస్ ఆర్ సో బ్యాక్వర్డ్ ఇన్ కంపారిజన్ విత్ అర్బన్ ఏరియాస్ ఇన్ ది కాంపిటీషన్ దట్ ఈస్ ద గ్రోత్ మ్యాటర్. వృద్ధి అనేటువంటి క్రమంలో పట్టణాలతో గ్రామాలు పోటీ పడలేకుండా చేయిజారిపోతూ ఉంటాయి. ఎందుకని? ప్రత్యేకంగా మనం తీసుకున్నటువంటి ఈ రవాణా రంగం అనేది లేకపోవటం వల్ల, రోడ్డు సౌకర్యాలు కూడా సరిగా లేకపోవటం వల్ల. ఈ విధంగా కూడా మనము గమనించవచ్చు. నెక్స్ట్ ఆస్పెక్ట్, ఎడ్యుకేషనల్ మ్యాటర్స్. రూరల్ ఎడ్యుకేషన్ అండ్ అర్బన్ ఎడ్యుకేషన్. గ్రామాల్లో ఉన్నటువంటి విద్య మనకు సహజసిద్ధమైనటువంటి లక్షణాలను కూడా పెంచలేకుండా ఉంటుంది. కానీ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ యొక్క విద్య వల్ల సహజసిద్ధమైనటువంటి లక్షణాలతో పాటుగా
సృజనాత్మకమైనటువంటి క్రియేటివ్ అనేటువంటి లక్షణాలను కూడా మనకు రూపకల్పన చేస్తూ ఉంటారు. ఎందుకంటే పట్టణాల్లో ఉన్నటువంటి పాఠశాలలో అప్పుడప్పుడు థియరీ విద్యతో పాటుగా మనకున్నటువంటి సాధ్యమైనటువంటి విద్యతో పాటుగా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ వర్క్స్ మనకు సంబంధించినటువంటి వర్క్షీట్ వర్క్స్ ఇస్తూ ఉంటారో తత్ఫలితంగా విద్యార్థుల్లో ఆ యొక్క క్రియేటివ్ నాలెడ్జ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. సపోజ్ ఎగ్జాంపుల్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. సౌకర్యాల విషయానికి వస్తే గ్రామాల్లో మనకి శుద్ధ జలాలు కానీ పరిశుద్ధ జలాలు కానీ అందుబాటులో ఉండవు. అదే పట్టణాల దగ్గరికి వచ్చేపాటికి సేఫ్ డ్రింకింగ్ వాటర్, దట్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ మినరల్ వాటర్ సప్లై నవేడేస్. ప్రస్తుతం ఆ యొక్క నీటి సరఫరాని మనము ఈ విధంగా పిలుస్తున్నాము. ఇలాంటి తదితరమైనటువంటి సదుపాయాలు గ్రామాల్లో ఉండవు, కానీ ఆ యొక్క పట్టణ ప్రాంతాల్లో చక్కగా అభివృద్ధి చెంది అందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎనదర్ ఫెసిలిటీ లైక్ హెల్త్ ఫెసిలిటీస్. ఆరోగ్యపరమైనటువంటి అవసరాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనకు పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండవు. ఇవి పట్టణాల్లో మాత్రము కొద్దిగా ఎక్కువ ఫీజు ఇచ్చినప్పటికీ మనకున్నటువంటి వైద్య సదుపాయాలు చాలా వరకు అందరికీ అందుబాటులోకి వస్తాయి. వేరియస్ రీజన్స్ లైక్ దీస్ ఫెసిలిటీస్ వీఆర్ సో బ్యాక్వర్డ్ ఇన్ రూరల్ కంటెంట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్. విద్యలోనే కాకుండా ఇతర అంశాల్లో కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడి ఉన్నాము. కానీ అర్బన్ ఏరియాస్ మాత్రము ఎప్పటికప్పుడు మూవ్ ఫార్వర్డ్, ఇంకా బాగా ప్రసిద్ధిలోకి వస్తూనే ఉంటాయి, అభివృద్ధిలో మాత్రం ముందుకి వెళుతూనే ఉంటాయి. అందువల్ల కూడా ఎడ్యుకేషన్కి రూరల్ డెవలప్మెంట్కి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి అనుబంధం ఉంది. ఈ యొక్క విద్యా వ్యాప్తి ద్వారా మాత్రమే ఈ గ్రామీణాభివృద్ధిని మనందరం కూడా సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ హియర్. దిస్ ఈజ్ ద మ్యాటర్ which is having greater importance, that is education in the field of family planning. The educated family members always having a clear cut decision in the size of the family. చదువుకున్నటువంటి విద్యావంతులు వారి యొక్క కుటుంబం యొక్క పరిమాణాన్ని చక్కగా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ది పీపుల్ డజంట్ సైజ్ ఇన్ దేర్ ఫ్యామిలీ నంబర్. చదువు లేనటువంటి నిరక్షరాస్యులు వాళ్ళ కుటుంబ పరిమాణాన్ని కానీ కుటుంబ సభ్యుల యొక్క సంఖ్యను కానీ సరిగా అంచనా వేయలేరు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేరు. ఆల్వేస్ ది గవర్నమెంట్ మేకింగ్ సో మెనీ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ సో మెనీ స్లోగన్స్, వీ టు అవర్స్ టు. ది ఫ్యామిలీ విత్ ది నెంబర్ 4, వీ టు అవర్స్ టు. 2 నెంబర్ హియర్ పేరెంట్స్, అనదర్ 2 నెంబర్ 2 చిల్డ్రన్. తల్లిదండ్రులు ఇద్దరుగా ఉంటారు, పిల్లలు ఇద్దరుగా ఉంటారు. టోటల్గా చూస్తే కుటుంబంలో ఉన్నటువంటి సంఖ్య 4 మాత్రమే పరిమితం అయ్యి ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో గవర్నమెంట్ గేవ్ వన్ పాపులర్ స్లోగన్, వీ టు అవర్స్ టు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కుటుంబ పరిగణనలోకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాల పరంగా గవర్నమెంట్ ఒక నినాదాన్ని ఇచ్చింది, వీ టు అవర్స్ టు, మేమిద్దరము మాకిద్దరు. ఇది కూడా కాలం చెల్లిపోయింది. ఈ రోజున జనాభా విపరీతంగా పెరగడం వల్ల వీ టు అవర్స్ 1 అనే స్లోగన్ని మనం బాగా ఇంటూ ఉన్నాము. ఇది ఇంకా ప్రజాదరణ పొందాల్సినటువంటి అవసరం మనకి ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరూ సమాలోచన చేసుకొని ఒక సంతానానికి మాత్రమే కట్టుబడేటువంటి పరిస్థితి ఉంది. ఆఫ్టర్ దట్ దే ఆర్ అండర్గాన్ విత్ స్టెరిలైజేషన్. ఎప్పుడైతే ఒక సంతానం ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ పుట్టిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా ఎలాంటి బలవంతం లేకుండా స్టెరిలైజేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. స్టెరిలైజేషన్ హియర్ దట్ మీన్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ బై వన్ క్లియర్ కట్ డాక్టర్. ఒక వైద్యుని సహాయంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు. ఇది స్వచ్ఛందంగా మాత్రమే జరిగిద్ది. దేర్ ఈజ్ నో ఫోర్స్ బిహైండ్ దిస్ టైప్ ఆఫ్ స్టెరిలైజేషన్, ఎస్పెషల్లీ ఇన్ ది అర్బన్ ఏరియాస్ అండ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్. చదువుకున్నటువంటి విద్యావంతుల యొక్క ప్రజాదరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇది చాలా సామాన్యమైనటువంటి విషయంగా జరుగుతుంది. బట్ వేరాజ్ కమింగ్ టు ది రూరల్ ఏరియాస్, ది స్టెరిలైజేషన్ ఈజ్ ఏ గ్రేటర్ ప్రాసెస్. ఈ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం వల్ల ఒక పెద్ద ప్రహసనంలాగా కనబడుతుంది. దీనివల్ల రూరల్ పాపులేషన్ మే ఇంక్రీజ్, వేరాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ మే డిక్రీజ్. ఈ ప్రత్యేకమైనటువంటి
అంశంలో ఉన్న భేదం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు లేదా సంతానం యొక్క సంఖ్యేమో ఎక్కువగా ముందుకెళ్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతానం యొక్క సంఖ్యేమో అయితే ఇద్దరికీ లేదా ఒకళ్ళకి పరిమితమై ఉంటుంది. మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో మనం గమనించినా కూడా ఈ అంశాన్ని మనము చక్కగా చూడచక్కని ఉదాహరణలతో అధ్యయనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నగరాల్లో ఇద్దరిని మించి మనకు చాలా కుటుంబాల్లో పిల్లలు కనపడరు. కానీ గ్రామీణ వాతావరణానికి వెళ్తే ముగ్గురి పైనే మనకు కనపడుతూ ఉంటారు. ఇది కూడా ఒక అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. బికాస్ ది ఎడ్యుకేషనల్ డిఫరెన్సెస్ విచ్ ఆర్ ప్రివేల్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అండ్ అవేర్నెస్ ఆల్సో. ఒక చైతన్యవంతమైనటువంటి వాతావరణంలో ఉన్న తేడా వల్ల కానీ, విద్యార్హతల్లో ఉన్నటువంటి తేడాల వల్ల కానీ గ్రామాల్లో పట్టణాల్లో ఈ అంశాన్ని మనము వాస్తవ ప్రపంచంలో కూడా చూస్తూ ఉంటాము. ఇలాంటి వాతావరణాన్ని మనము ఎంతో కొంత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు చదువుకున్నటువంటి యువతగా మన మీద కూడా ఉందని ఈ యొక్క ప్రావీణ్యులు గమనించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్, అదర్ బెనిఫిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ హియర్. ఈ విద్య వల్ల ఇంకా ఇతరపరమైనటువంటి ప్రయోజనాలు, లాభాలు మనకు కలుగుతూ ఉంటాయి. అవేంటాయా అంటే ది మీటింగ్ ఆఫ్ ది స్కిల్డ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ గ్రోయింగ్ ఎకానమీ. అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థకు తప్పనిసరిగా ఏం కావాలి? నైపుణ్యాలు కలిగినటువంటి ప్రజల యొక్క శక్తే కావాలి. నైపుణ్యాలు లేకుండా ఓన్లీ మనకు నెంబర్ కౌంట్ వచ్చేటువంటి లేబర్ వల్ల మన యొక్క ఇండస్ట్రీకి కానీ ఎకానమీకి కానీ ఎలాంటి సహాయము జరగదు. వీ మస్ట్ హ్యావ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ వన్ కంట్రీ. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో పరుగులెత్తాలి అంటే నైపుణ్యాలు కలిగినటువంటి శ్రామికులే కావాలి. నైపుణ్యాలు లేనటువంటి శ్రామికుల వల్ల మనకు పెద్దగా ఎకానమీకి లబ్ధి అనేది జరగదు. నెక్స్ట్ వన్, ది టెండెన్సీ టు ఫాస్టర్ పొలిటికల్ స్టెబిలిటీ బై డెవలపింగ్ అన్ ఇన్ఫార్మ్డ్ ఎలక్టరేట్ అండ్ కంపిటెంట్ పొలిటికల్ లీడర్షిప్ ఇన్ ది పొలిటికల్ ఎరీనా ఆల్సో. రాజకీయ రంగంలో కూడా ఈ రాజకీయ స్థిరత్వం వల్ల మాత్రమే డెవలప్మెంట్ అనేది మనకు సాధ్యపడుతుంది. ఈ స్థిరత్వం కావాలి అంటే నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలి. మంచి మెజారిటీతో వాళ్ళు సరైనటువంటి మంత్రి పదవుల్లోకి వెళ్ళగలగాలి. ఈ అధినాయకత్వం వల్ల కూడా ఈ రాజకీయ స్థిరత్వం అనేది లభ్యమవుతుంది. అలా కాకుండా కరప్టెడ్ పాలిటిక్స్, అవినీతిమయమైనటువంటి రాజకీయ ధోరణుల వల్ల కూడా ఈ యొక్క విద్యా ప్రమాణాలు మనకు సాధ్యపడేటువంటి అవకాశం ఉండదు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో ది ఎడ్యుకేషన్ మే గివ్ హెల్ప్ టు పొలిటికల్ స్టెబిలిటీ అండ్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎకానమీ ఇన్ వన్ కంట్రీ. ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రయాణంలో కొనసాగాలి అంటే రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి సేవాభావంతో కూడినటువంటి కార్యక్రమాల వల్ల కూడా మాత్రం అది సాధ్యపడుతుంది. ఎప్పుడైతే అది సాధ్యపడాలో రాజకీయ నాయకులు కూడా విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళైతేనే అది మనకి అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ వన్, ది సప్లై మెజర్ సోషల్ కంట్రోల్ బై ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ కామన్ కల్చర్ హెరిటేజ్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ సోషల్ కంట్రోల్. సామాజిక నియంత్రణ అనేది కూడా మన యొక్క సాంప్రదాయాల విషయంలో కానీ మనకున్నటువంటి మానవ సంస్కృతి విషయంలో కానీ మనం గమనించాలి. హియర్ వీఆర్ రెడీ టు గివ్ ఏ వాల్యుబుల్ రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్ కల్చర్స్ విచ్ ఆర్ ప్రివేలింగ్ ఇన్ అవర్ మల్టీ నేచర్ ఆఫ్ కంట్రీ. భారతదేశంలో మనం కనుక గమనిస్తే విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ముస్లిం కల్చర్ దట్ ఈజ్ వెరీ సెపరేట్ టు హిందూ కల్చర్. అండ్ ఆల్సో వీఆర్ అబ్జర్వింగ్ క్రిస్టియన్ కల్చర్ ఇన్ ది ఫెస్టివల్ మేనర్. ఇట్ ఆల్సో డిఫరెన్స్ టు ది హిందూ కల్చర్. భారతదేశంలో మనం గమనిస్తే 3 మతాలకు సంబంధించినటువంటి అనేక రకాల సాంప్రదాయాలు, పండుగ వాతావరణాలను మనం చూస్తూ ఉంటాము. వాటన్నిటినీ మనందరం హృదయపూర్వకంగా గౌరవించాలి. వాటన్నిటి మీద కూడా మనకి సరైనటువంటి గౌరవ భావన ఉండాలి. వితౌట్ దీస్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్ కల్చర్స్ విచ్ ఆర్ ప్రివేలింగ్ ఇన్ ద సొసైటీ వీ కాంట్ ఇమాజిన్ సోషల్ కంట్రోల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ యూనిటీ యాజ్ ఏ గోల్. మనందరం కలిసి ఉన్నాము, మనందరం ఏకంగా ఉన్నాము, మనందరం ఒకే మాట మీద నిలబడ్డామని చెప్పాలి అంటే సమాజంలో కొంత సామాజిక నియంత్రణ అనేది ఉండాలి. హిందువులకు సంబంధించినటువంటి సంస్కృతులు ఒక రకంగా ఉంటూ ఉంటాయి, క్రైస్తవులకు సంబంధించినటువంటి సంస్కృతులు ఇంకో రకంలో ఉంటాయి. అలాగే వీటికి భిన్నంగా ముస్లింల యొక్క సంస్కృతులు ఉంటూ ఉంటాయండి.
వాటన్నిటినీ చాలా గొప్పవైనటువంటి భావాలుగా మనము స్వీకరించాలి తప్ప వాటిని లోపాలతో కూడినటువంటి అంశాలుగా మనం స్వీకరించడానికి అవకాశం లేదు. అందువల్ల వీఆర్ రెడీ టు మెయింటైన్ one matter, that is social control, for the purpose of preservation of our common health culture and culture heritage. Because of this type of point only, we may respect towards cultural heritage of one country in the way of economic development. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో భాగంగా భిన్న సంస్కృతులను కూడా మనం గౌరవిస్తూ సమాన దృష్టితో చూడగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ ఆర్థికాభివృద్ధి అనేది త్వరితగతిన జరుగుతుంది. ఎప్పుడైతే ఒక్కో సంస్కృతిని ఒక్కో రకంగాను విమర్శలతో మనం చూసినట్లయినా, చిన్న చూపుతో వారి పట్ల మనం వ్యవహరించినా ఈ యొక్క అభివృద్ధి అనేది మనకు సాధ్యపడే అవకాశం ఉండదు. నెక్స్ట్ వన్, ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ లీజర్ బై వైడనింగ్ ది ఇంటలెక్చువల్ ఆరిజిన్స్ ఆఫ్ బోత్ ది ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఆరిజిన్స్. చదువుకున్న వారిలో కానీ చదువు లేని వారిలో కానీ మేధావి విషయంలో అనేక రకాల కోణాలు మనకిక్కడ విభేదిస్తూ ఉంటాయి. మనకున్నటువంటి పరిజ్ఞానంలో కొంతమంది ఎక్కువ స్థాయిని కలిగి ఉంటారు, కొంతమంది తక్కువ స్థాయిని కలిగి ఉంటారు. వీఆర్ కామన్లీ రెస్పెక్టింగ్ టువర్డ్స్ ఎడ్యుకేటెడ్ క్వాలిటీస్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ మేనర్, అన్ఎడ్యుకేటెడ్ క్వాలిటీస్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ క్వాలిటీస్. ఇక్కడ చదువు లేకపోయినా చాలామంది మన యొక్క సీనియర్ సిటిజన్స్లో లోక జ్ఞానానికి సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళు మనకంటే ముందు ఉంటూ ఉంటారు. చదువు ఉన్నటువంటి మనకి చాలా సింపుల్గా ఉండేటువంటి సామాన్య విషయాలు మనకు తెలియవు, కానీ చదువు లేని వాళ్ళల్లో మాత్రము అలాంటి సామాన్య విషయాల్లో విపరీతమైనటువంటి పరిజ్ఞానం ఉంటూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో వీఆర్ గివింగ్ కామన్ ప్లేస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గివింగ్ రెస్పెక్ట్ ఇన్ ది రూరల్ అండ్ అర్బన్ పీపుల్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళు గ్రామాల్లో ఉన్నప్పటికీ పట్టణాల్లో ఉన్నప్పటికీ చదువు అనేది లేనంత మాత్రాన వాళ్ళందరినీ గౌరవం లేకుండాను ఒక సులువైనటువంటి విధానంగాను చూసే అధికారం మన ఎవరికీ లేదు. చదువుతో పాటుగా ఈ యొక్క మేధావి లక్షణాలు ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంటూ ఉంటాయి. చదువుకున్న వాళ్ళు మాత్రమే మేధావులుగా ఉంటారు, చదువు లేని వాళ్ళు ఎప్పుడు కూడా సామాన్యమైన జనాభాగా ఉంటారు అనేటువంటి ఒక చులకన ఆలోచనని మన మనసుల్లోంచి మనం తుడిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది తీసివేయకపోతే మన యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది సాధ్యపడే అవసరం ఉండదు. త్రూ ఎడ్యుకేషన్ ఆల్సో వీఆర్ రెడీ టు అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ మెజర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, రోల్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ హియర్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ సో మెనీ అప్రెంటిస్షిప్స్ ఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై ది కంపెనీస్ ఆర్ గవర్నమెంట్స్ ఇన్ ఏ వాలంటరీ మేనర్. ఈ రోజున పోటీ ప్రపంచంలో, పోటీ దేశంలో అనేక రకాల కంపెనీలు లాభాల వేటలో విపరీతంగా పోటీ పడుతూ ఉంటాయి. ఈ లాభాల కోసం వాళ్ళు ఉద్యోగస్తులకి ఎంపిక చేసుకున్న తర్వాత అనేక రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు కానీ ప్రొబేషనరీ ప్రోగ్రామ్స్ కానీ ఇస్తూ ఉంటారు. వీళ్ళల్లో సస్టైనబిలిటీ కోసం వాళ్ళందరూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీన్ని కూడా ఎంపికైనటువంటి ఆ యొక్క అభ్యర్థులు కొత్త వాతావరణంలో ఇమిడిపోవటానికి శిక్షణ తీసుకుంటారు. దానివల్ల కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ యొక్క పర్సంటేజ్ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రతిభను మనము శిక్షణలో పాల్గొని పెంచుకుంటామో దానివల్ల కూడా మనము ఈ విధంగా తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ మే ఇంక్రీజ్ అవర్ శాలరీస్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంపీటింగ్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. రాబోయే తరాలతో కూడా మనము పోటీ పడేటువంటి అవకాశము ఈ యొక్క శిక్షణా కార్యక్రమాల వల్ల, ఉద్యోగ శిక్షణ ప్రతిభ వల్ల ఉంటుంది. ఎప్పుడైతే మనం దీనికి సిద్ధంగా ఉంటామో మనకి ఎక్కువ జీతాలు వస్తూ ఉంటాయి, అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వీటికి మనం ఎప్పుడూ కూడా సంసిద్ధులుగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ది అబవ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఇండియా అబండెంట్ ఫెసిలిటీస్ ఫర్ హైయర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ అవైలబుల్. ప్రస్తుతం భారతదేశంలో చూస్తే సామాన్యమైనటువంటి సాధారణ విద్యకు కానీ సాంకేతికపరమైనటువంటి విద్యకు కానీ చాలా అనుకూల వాతావరణం ఉంది. ఇలాంటి అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో కూడా కేటాయిస్తుంది. అందువల్ల భారతదేశానికి వచ్చి
విదేశీ విద్యార్థులు కూడా యూనివర్సిటీ స్థాయిలో చదువుకుంటున్నారు. ఆ యొక్క ఘనత అంతర్జాతీయ రంగంలో భారతదేశానికి ఉందని మనందరం కూడా గుర్తించాలి. ఈ ఘనత రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ది వర్క్ అండ్ సపోర్ట్ గివెన్ బై ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లెవెల్స్ లాజ్ అండ్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎప్పుడైతే ఈ విద్యాభివృద్ధిని మనం సాధించాలనుకున్నామో ఆ యొక్క దేశాభివృద్ధి కూడా కుదురుతుంది. వీటన్నిటికీ మానవ వనరుల అభివృద్ధి కారణమని చెప్పక తప్పదు. ఇన్ అవర్ ప్రజెంట్ డే క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్డ్ సో మెనీ మ్యాటర్స్ లైక్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, education importance, a role and various aspects relating to the role of education and various aspects which are related to the job training and importance to the economic growth, income inequalities, rural development as a matter like very important one family planning aspects also. ఇక్కడ మనము విద్యాభివృద్ధిని మానవ వనరుల అభివృద్ధిని సైడ్ బై సైడ్ అధ్యయనం చేశాము. దీనిలో ఆర్థికాభివృద్ధిలో కానీ, కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్లో కానీ, గ్రామీణ అభివృద్ధిలో కానీ, ఆదాయాలను పెంచుకోవటంలో కానీ, అనేక ఇతర అంశాలను సాధ్యం చేసుకోవటంలో కానీ విద్యకు ప్రముఖ పాత్ర ఉందని గమనించాము. దీనిలో ప్రభుత్వం ఇచ్చేటువంటి శిక్షణకు కూడా అనేక రకాలైనటువంటి ప్రాముఖ్యతలను కల్పించాము. వీటన్నిటితో మనం అర్థం చేసుకున్నాము విద్య యొక్క పాత్ర మానవ వనరుల అభివృద్ధిలో చాలా ఎక్కువగా ఉంది. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ వీఆర్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ ప్లేడ్ an important role in the process of human resources development and long-term goal like economic development of any country in the world. In my next class, I am going to discuss about advantages and disadvantages of population with the help of health matters or health indicators. Thank you.